రావాలనుకున్నా రాలేకపోయారు. ఈ విధంగా మా నాన్నని తీసుకొచ్చాను. నాకు ఒక తమ్ముళ్ళలాగా మీరు మా నాన్నను మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మీకు చాలా పుణ్యం వస్తుందండి, చాలా పుణ్యం వస్తుంది. ఈరోజు మా నాన్నని మానసరోవరంలో తీసుకెళ్ళి మా నాన్న పాదాలకు మానసరోవరం యొక్క వాటర్ని ఇక్కడ ఇచ్చానండి. నేను సూపర్ అమ్మా. నిజంగా మా నాన్నని తీసుకొచ్చినటువంటి అంత ఆనందం నాకు చాలా కలిగిందండి. నిజంగా తీసుకురాలేకపోయాను, కానీ ఈ విధంగా తీసుకొచ్చానేమో అన్నటువంటి ఒక ఆనందం నాకు కలిగిందండి. చాలా 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 థ్యాంక్స్ అండి. ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా మహాదేవ్. యాక్చువల్ గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి సహజంగా పెద్దవారు మన తల్లిదండ్రులు అందరూ కూడా రావాలని కోరికగా ఉంటారు. సో ఆ కోరికని సరైనటువంటి విధానాల్లో ఆ రోజు రవాణా సౌకర్యాలు లేక సరైనటువంటి ఫెసిలిటీస్ లేక కైలాస యాత్రకు ఆ రోజు రానటువంటి పెద్దవారు ఆ లైఫ్ టైం డ్రీమ్ అట్లానే మిగిలిపోయి ఉండి ఈ రకంగా సరితా కావేటి గారిని ఫ్రమ్ హైదరాబాద్ వనస్థలిపురం కదన్నమ్మా, వనస్థలిపురం నుండి వారి నాన్నగారిని కూడా కైలాస యాత్ర చేయించినటువంటి ఫీల్ తనకు కలగాలని, ఏ లోకంలో ఉన్నా సరే వాళ్ళ నాన్నగారు ఈ కైలాస యాత్రలో ఈ మానసరంలో ఆయన యొక్క ఆత్మ ఈ రకంగా అయినా సరే సంతోషించాలనే కోరికతో ఆవిడ వాళ్ళ నాన్నగారి యొక్క ఫోటో తీసుకొని వచ్చి, ఓకే సార్ వాళ్ళ వైఫ్ అండ్ పేరెంట్స్ కూడా తీసుకొని వచ్చి సార్ వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ రకంగా మానసరోవరం యొక్క జలాన్ని ప్రోక్షణ చేయడం జరిగింది. సో సహజంగా మనం పరిక్రమ చేసేటప్పుడు రెండవ రోజు పరిక్రమలో డాల్మాల పాస్ దగ్గర ఒక పెద్ద కొండగా ఉంటుంది. అక్కడ పితృదేవతల యొక్క చిత్రపటాలు చిన్న చిన్న ఫొటోస్ కాస్త అంటిస్తూ ఉంటారు. మనం లాస్ట్ టైం వీడియోస్ చెప్పామంటే పితృదేవతలు ఎవరైనా సరే అక్కడ వారిని స్మరించిన వారి యొక్క చిత్రపటాలను తీసుకెళ్లి అంటించినా సరే వారి యొక్క ఆత్మ ఉన్నతమైన లోకాలు చెందుతుంది అని చెప్తూ వస్తారు. సో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నట్టుగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఈ రకంగా తీర్చుకుంటున్నందుకు మీకు చాలా ధన్యవాదములు సార్. డన్. హర హర మహాదేవ్.